పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ కరీంనగర్లో తెలంగాణ రక్షణ సేన ఆందోళనకు దిగింది. జిల్లా టీఆర్ఎస్ బాధ్యులు గుంజపడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. టీఆర్ఎస్ శ్రేణులు ఖాళీ సిలిండర్లను ప్రదర్శిస్తూ కట్టెల పొయ్యిపై వంట వార్పు చేపట్టి బీజేపీ ప్రభుత్వానికి నిరసన తెలిపారు. పెరిగిన ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజలకు మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేత గుంజపడుగు గ్యాస్ బండ సామాన్యుడికి గుదిబండగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్సిడీల కోత, నిరంతర ధరల పెరుగుదలతో పేద మధ్యతరగతి వర్గాల నడ్డి విరుగుతోందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన ధరలను తగ్గించి ప్రజా సంక్షేమానికి పాటుపడాలని డిమాండ్ చేశారు. ఈరోజు సామాన్య ప్రజల నడ్డి విరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు ఒకసారి 60, ఒకసారి 17, మొన్న 29 రూపాయలు, అంటే దాదాపు 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సామాన్య పేద మధ్యతరగతి ప్రజల మీద ఇలా భారం మోపేటువంటి పని చేస్తూ ఉంది. ఒక పక్క యుద్ధం నెపంతో ఈరోజు ప్రజలు ఏం తినాలో, ఏం తినొద్దో, ఏం కొనుక్కోవాలో, ఏం కొనుక్కోవద్దో ప్రజలకు చెబుతున్నటువంటి ప్రధానమంత్రి, కానీ ఆయన మాత్రం 8,000 కోట్ల రూపాయల ఆలిషాన్ ఫ్లైట్లో ఇలా ప్రపంచ సంచారం చేస్తూ ఉన్నాడు. మరి సామాన్య ప్రజలు అందుబాటులో అవసరాలకి తగ్గట్టుగా ఖర్చు చేసుకోవాలని చెప్పేటువంటి ప్రధానమంత్రి, మరి మీరు మాత్రం అంత పెద్ద ఫ్లైట్లో మరి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటా విదేశీ పర్యటనలు ఎందుకు చేస్తూ ఉన్నారు? మీరు కూడా సామాన్య ప్రజల వల్ల ఉండొచ్చు కదా. ఈరోజు మీకు అవసరం గట్టెక్కగానే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను బయటపడంగానే ఈరోజు సామాన్య ప్రజలు నడ్డి విడిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక పక్క వాణిజ్య పరంగా సిలిండర్లను కోత విధిస్తూ ఉన్నాం. రేపొద్దున కూడా సామాన్య ప్రజలు ఇంట్లో వండుకునే వంట గ్యాసును కూడా నియంత్రించేటువంటి పని చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే గ్యాస్ ధరలు పెంచిందో ముందు ఏదైతే కట్టెల పొయ్యి నిర్వహించుకున్నామో అదే కట్టెల పొయ్యి మళ్ళీ దిక్కవుతుంది. మేము ఇప్పటికే చాలా అలసిపోయినాం. మళ్ళీ కట్టెల పొయ్యితో మంటలు చేయడానికి సాధ్యం కాదు. ఇది వెంటనే పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి. కేంద్ర ప్రభుత్వానికి మేము మా రక్షణ సేన నిరసన తెలుపుతున్నాం. జై తెలంగాణ, జై టీఆర్ఎస్.